హలో నమస్తే అస్సలాము అలైకుం. నేను మీ షరీఫ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ MVN ఛానల్. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మేము వీడియో చేయడం జరిగింది. దాంట్లో మీకు తెలుసు, నరేంద్ర లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనే పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. పార్ట్ 1లో నరేంద్ర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరమా, హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంతమందికి తెలుసు అనే ఒక వీడియోలో తన క్లియర్ అండ్ కట్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ పార్ట్ 2లో హెల్త్ ఇన్సూరెన్స్లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్లో ఎటువంటి టర్మ్స్ ఉంటాయి, మనం హెల్త్ ఇన్సూరెన్స్ కొనబోయే ముందు ఏ పాయింట్స్ని చూసి దేని గురించి క్లారిటీ తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఈ పాయింట్స్ ఈ ఎపిసోడ్లో పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హెల్త్ ఇన్సూరెన్స్లో పబ్లిక్, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. పబ్లిక్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఆయుష్మాన్ భారత్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ కోసం మెటర్నిటీ, ఇలా చెప్పుకుని వెళ్తే కొన్ని స్టేట్స్కి, సెంట్రల్కి రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అలానే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా అవగాహన ఈ పాండమిక్ తర్వాత ప్రజల్లో ఎక్కువ పెరుగుతూ వెళ్తుంది. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. లైక్ సింగిల్ హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ఒక పర్సన్ తనని తాని ఇన్సూర్ చేసుకోవడానికి తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్. 2 ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్, అంటే తనతో పాటు తన భార్య పిల్లల్ని కానీ తన అమ్మ నాన్నల్ని కానీ కవర్ చేసుకునే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనం ఇన్సూర్ చేసుకున్న తర్వాత బేస్ సమ్ ఇన్సూర్డ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనల్ని కానీ మన ఫ్యామిలీని కానీ ఎంత అమౌంట్కి మనం ఇన్సూర్ చేయించుకుంటున్నాం. 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs, ఇలా క్రోర్స్ దాకా ఉంటుంది. సో ఇప్పుడు ఒక పర్సన్ 3 lakhsకి తీసుకుంటే తనకి ఏమైనా డిసీజెస్ వచ్చినా, హాస్పిటలైజేషన్, దాంట్లో ఆ బేస్ సమ్ ఇష్యూ నుంచి మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఏమన్నా డిసీజ్ వస్తే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఇది కూడా అయిపోతే మన టాప్అప్ పాలసీస్ వస్తాయి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ టాప్అప్ పాలసీస్ అనే బెనిఫిట్స్ వస్తాయి. ఆ టాప్అప్ పాలసీ తీసుకునే పని అయితే మనకు ఆటోమేటిక్గా మన సమ్ ఇన్సూర్డ్ 2 లక్షలు 3 లక్షలు ఏదైతే తీసుకున్నామో అది అయిపోయినా కూడా మన టాప్అప్ పాలసీని యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఒకే సమయంలో తనతో పాటు తన ఫ్యామిలీలో ఎవరైనా డిసీజ్ పడినా కానీ, యాక్సిడెంట్స్ అయినా కానీ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. దానివల్ల పూర్తి ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుంది. అలానే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ విజన్ 2025 అనే ప్రచురణలో మన ఇండియాలో 45% మంది జనాభా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటున్నారు. అలానే 10% మంది జనాభా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందిగా తెలుసు కానీ వాళ్ళకి అవసరం ఉన్నా వాళ్ళు కొనదలుచుకోవట్లేదు. అలానే 26% మంది వాళ్ళకి కొనాలనుకున్నా వాళ్ళు కొనలేకపోతున్నారు. అలానే 19% మంది కొనాలని ప్లానింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ చార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇక్కడ మీరు చార్ట్ చూడొచ్చు, ఆ పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముందుగా మెయిన్ కండిషన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం పెడతాయంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇన్ కేస్ సింగిల్ అయితే ఓకే, ఫ్యామిలీ ఫ్లోట్ అయితే ఫ్యామిలీ, ఆ హెల్త్ ఇన్సూరెన్స్కి వాళ్ళు వారి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే అప్పుడు దాకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయం దాకా వాళ్ళకి ఏమైనా గుండె జబ్బులు కానీ, డయాబెటిక్స్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి ఏమైనా డిసీజెస్ ఉంటే తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు ఇచ్చిన ఫారంలో పొందవలసి ఉంటుంది. వాళ్ళు స్మోక్ చేసినా, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసినా ఇవి కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఫ్యూచర్లో ఏమైనా దానికి సంబంధించిన రిలేటెడ్ అటాక్స్ ఎదురైనప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మన హెల్త్ ఓవర్వ్యూలో బయటపడితే వాళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ముందుగానే ఫామ్లో తెలుగులేదు అన్న కారణంతో క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ని ఫామ్లో పొందపరచాలి. ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని కండిషన్స్ పెడతాయి. ఎలా అంటే మీ ఇన్సూరెన్స్ దగ్గరప్పటి నుంచి 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మీకు ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయో అవి అప్పుడు దాకా మీకు అటాక్ అయినా కూడా ఎటువంటి క్లెయిమ్ చేసుకోవడానికి లేనట్టు వాళ్ళు కండిషన్స్ పెడతారు. సో ఎర్లీ ఏజ్లో ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్.
అలానే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చూడాల్సినవి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే మీరు హెల్త్ బాగాలేదని ఒక డాక్టర్ను ఒక హాస్పిటల్లో కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ మీకు డయాగ్నోసిస్ ఎగ్జాక్ట్ ఏముంది అని తెలుసుకోవడానికి టెస్ట్ రాయడం జరుగుతుంది, సిటీ, ఈసీజీ. సో ఒకవేళ ఆ టెస్ట్లో నెగిటివ్ రిపోర్ట్స్ అన్ని బాగానే ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బాగాలేకపోతే మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్కి కన్నా ముందు ఏదైతే మీరు టెస్టులు చేయించుకున్నారో దీన్ని ప్రీ హాస్పిటలైజేషన్ టెస్ట్ అంటారు. అంటే మీరు వ్యాధి బయటపడింది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేవి మీరు క్యాష్ పెట్టి కట్టినా కూడా తర్వాత మీరు బిల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మెయిల్ చేసో లేకపోతే కొరియర్ పంపి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. లైక్ 30 days ప్రీ హాస్పిటలైజేషన్ అని, లేదంటే 60 days అని. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ 180 days కూడా ఇస్తాయి. మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇది చూడండి. అలానే లాగానే పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా ఉంటుంది. అంటే మీరు ఒక వ్యాధితో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ తీసుకొని మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మీరు కొన్ని నెలల దాకా దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. సో దానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్ కింద 30 days, 90 days, 80 days ఈ స్పాన్లో మనకి వాళ్ళు ఇస్తారు. మనం చెప్పుకున్నప్పుడు ఎంగేజ్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమన్నారు. ఎంగేజ్ అంటే 25, 30, 35. అంటే తన కొత్తగా పెళ్ళయ్యో లేదంటే పెళ్లి చేసుకోవడం దగ్గరలో ఉంటాడు. వీళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ ఉపయోగపడేది ఏంటంటే మెటర్నిటీ బెనిఫిట్. హెల్త్ ఇన్సూరెన్స్లో మెటర్నిటీ బెనిఫిట్ ఉంటుందా? ఎస్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ అడ్వైజర్ని కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పర్ట్ని కానీ మీ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ మెటర్నిటీని కవర్ చేయవు, కొన్ని కంపెనీస్ కవర్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ ఎక్స్ట్రా పేమెంట్తో టాప్అప్ కింద మెటర్నిటీ కూడా ఇస్తాయి. కానీ దీనికి కూడా రూరల్ ఏరియాస్ అండ్ సిటీస్ వేరియేషన్తో వాళ్ళు డబ్బులు ఇస్తారు క్లెయిమ్స్కి. అలానే మెటర్నిటీలో డెలివరీ సిజేరియన్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది, అలానే నార్మల్ డెలివరీ అయితే ఒక అమౌంట్ ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ అన్ని మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ అడ్వైజర్ని కానీ ఎక్స్పర్ట్ని కానీ అడిగి తీసుకోవాలి. సో ఇందాక మనం ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ తెలుసుకున్నాం. ఒకవేళ మనకి డిసీజ్ కన్ఫర్మ్ అయితే మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే సో మనం ఆ ట్రీట్మెంట్తో పాటు ప్రీ అండ్ పోస్ట్ డిసీజెస్లో ఏవైతే టెస్ట్ చేయించుకున్నామో ఆ పీరియడ్లో అవన్నీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి డిసీజ్ కనుక కన్ఫర్మ్ అవ్వకపోతే మనం ఏవైతే టెస్టులు చేయించుకున్నామో అవి ఎంత ఎక్స్పెన్సివ్ అయినవి కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీ ఎటువంటి క్లెయిమ్ ఇవ్వదు. ఎందుకంటే ఎటువంటి డయాగ్నోసిస్లో ఎటువంటి డిసీజ్ బయటపడలేదు కాబట్టి మీరు 24 hours హాస్పిటలైజేషన్ కండిషనల్గా ఉంటుందండి. మీరు హాస్పిటలైజేషన్ అయితే మీరు హాస్పిటల్కి వెళ్తే మినిమం 24 hours యాక్టివ్ ట్రీట్మెంట్ హాస్పిటలైజేషన్ ఉండాలి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చెస్ట్లో పెయిన్ ఉంది, మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళారు, మీకు అక్కడ టెస్ట్లు అన్నీ చేశారు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అది స్ట్రెస్ వల్ల లేకపోతే సమ్ అదర్ రీజన్స్ వల్ల వచ్చింది అనుకుందాం. సో కానీ డాక్టర్ హ్యాస్ అడ్వైజ్డ్ మీరు 24 hours ఉండండి, మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఈ 24 hours మీరు హాస్పిటల్లో ఉన్నారు కానీ ఎటువంటి ట్రీట్మెంట్ మీకు జరగలేదు, ఓన్లీ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఒక క్రైటీరియాని మీరు మ్యాచ్ అయ్యారు. అదేంటంటే 24 hours ఆఫ్ హాస్పిటలైజేషన్, కానీ యాక్టివ్ ట్రీట్మెంట్ అనేది జరగలేదు, ఓన్లీ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా పేషెంట్కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎటువంటి క్లెయిమ్ ఉండదు. ఎందుకంటే అక్కడ యాక్టివ్ ట్రీట్మెంట్ అనేది ఎటువంటి జరగలేదు కాబట్టి. ఇది గుర్తుంచుకోండి, మైండ్లో పెట్టుకోండి. అలాగే ఎమర్జెన్సీలో మనం ఫస్ట్ కాల్ చేసేది అంబులెన్స్కి. మరి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంబులెన్స్ కవర్ అవుతుందా? కవర్ అవుతుంది. అది ఎంత అనేది మీరు తీసుకునే పాలసీని బట్టి ఉంటుంది, మీ బేస్ అమ్మేష్యూని బట్టి ఉంటుంది. కొన్ని కంపెనీస్ 1000 rupees, కొన్ని కంపెనీస్ 2000, కొన్ని కంపెనీస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ చార్జెస్ అని పెడుతుంది. సో మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో మీరు అంబులెన్స్ దగ్గర మాట్లాడుకుని మీరు హాస్పిటల్కి వెళ్ళిన పని అయితే తర్వాత ఆ అంబులెన్స్ బిల్స్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే హాస్పిటలైజేషన్ అయినప్పుడు మనం ట్రీట్మెంట్ కోసం మనకి రూమ్ అలాట్ చేస్తారు. సో మీకు తెలియదు ఏముంది, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, నార్మల్ షేరింగ్ రూమ్స్, అలాంటి షూట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కాస్ట్ వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. అలానే మీ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా మీరు తీసుకున్న బేస్ ఇన్సూరెన్స్ బట్టి
మీ సపోజ్ 1 lakh అనుకోండి, దానికి 1%, 2%, 3% ఆర్ అదర్వైజ్ నో లిమిట్ ఫర్ రూమ్ రెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు నో లిమిట్ అనే ఆప్షన్ ఉన్న ఇన్సూరెన్స్ మీరు తీసుకుంటే మీరు షూట్ రూమ్లో 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఉండే షూట్ రూమ్లో కూడా పర్ డే ఛార్జెస్లో మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దానికి అయ్యే రూమ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కానీ మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా మీ అడ్వైజర్ని అడిగి తెలుసుకోవాలి, రూమ్ రెంట్ మీద లిమిట్ ఎంత. సో ఇప్పుడు నెక్స్ట్ మనం హెల్త్ ఇన్సూరెన్స్లో ఇంకో మెయిన్ పాయింట్ గురించి తెలుసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు అనుకోవచ్చేమో, నేను 3 lakhsకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాను, 5 lakhsకి చేయించుకున్నాను, 10 lakhsకి చేయించుకున్నాను అని. కానీ మన కట్టబోయేసరికి సడన్గా వాళ్ళు అంటారు 1,00,000 రూపాయలు బిల్ అయిందండి, 30,000 కట్టండి అని. సో మీకు అర్థం కాదు, సార్ నాది 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది, మీరు మళ్ళీ నన్ను డబ్బులు కట్టమంటున్నారు, ఇది నాది క్యాష్లెస్ కూడా, అది కాకుండా ఇది నెట్వర్క్ హాస్పిటల్, ఇవన్నీ చెప్తాను. కానీ అక్కడ కండిషన్ ఏంటంటే కోపే. మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక కండిషన్ ఉంటుంది, అంటే కోపే ఆప్షన్. కోపే అంటే ఎంతైతే క్లెయిమ్ అవుతుందో దాంట్లో 20% కానీ 30% కానీ ఇన్సూరెన్స్ తన పాకెట్ నుంచి బేర్ చేయాలి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ 100 రూపాయలు క్లెయిమ్ అయితే దాని 70 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇస్తారు, మిగతా 30 రూపాయలు మన పాకెట్ నుంచి తీసుకోవాలి. సో ఇలాంటి కోపే కాకుండా 100% క్లెయిమ్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. సో తీసుకునేటప్పుడు ఈ కోపే గురించి మీ అడ్వైజర్ అడగడంలో మర్చిపోకూడదు. అలాగే మీ ఇన్సూరెన్స్ మీరు తీసుకునే సమ్ ఇన్సూర్డ్ ఏదైతే 2 లక్షలు 3 లక్షలు ఉంటుందో వాళ్ళు బోనస్ కూడా ఇస్తారు. ఎలా? క్యాష్ ఇస్తారా? ఇవ్వరు. మన ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్ పెంచుతారు. ఎలా అంటారా, మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 1,00,000 రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం కట్టిన తర్వాత మళ్ళీ రెన్యువల్ దాకా మీకు ఎటువంటి డిసీజ్ రాలేదు, మీరు క్లెయిమ్ చేయలేదు. సో మీ 1,00,000 రూపాయల పాలసీ వాడు కండిషన్స్ ఇస్తాడు, మీరు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే ప్రీమియం కట్టిన ఫస్ట్ ఇయర్లో మీ 1,00,000 రూపాయల బేస్ సబ్మిషన్లో 50% కానీ 25% కానీ బోనస్ రూపంలో పెంచుతారు. అంటే 50% లెక్కన తీసుకుంటే 1,00,000 రూపాయలు మీ సబ్మిషన్డ్ అయితే 50,000 రూపాయలు మీ నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. అంటే ఆ నెక్స్ట్ రెన్యువల్ చేయించిన నెక్స్ట్ ఇయర్ మీరు 1,00,000 రూపాయలతో పాటు ఈ 50,000 బోనస్ అమౌంట్ కూడా మీ క్లెయిమ్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కనుక రన్నింగ్ నెక్స్ట్ ఇయర్ కనుక మీకు ఎటువంటి క్లెయిమ్ అయినా జరిగితే మీకు ఇచ్చిన 50% బోనస్ని మళ్ళీ వాళ్ళు మైనస్ చేయడం జరుగుతుంది. సో అలా బోనస్ ఎప్పటిదాకా ఇస్తారు? లిమిట్ ఏంటి అంటే 100% ఆఫ్ యువర్ బేస్ సమ్ ఇన్సూర్. అంటే మీరు 1,00,000 రూపాయల పాలసీ తీసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా క్లెయిమ్ చేసుకోకపోయినా అది 2 లక్షలు దాకా అవుతుంది, కానీ దానికన్నా ఎక్కువైతే అవ్వదు. అది 2 లక్షలు దాకా వెళ్ళి అక్కడ దాకా అయిపోతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకుంటే దాంట్లో 50% మైనస్ అవుతుంది. సో ఇది కూడా మీ అడ్వైజర్ని అడగండి, మీకు బోనస్ ఎలా ఇస్తున్నారు. అలానే కొన్ని పాలసీస్ వాళ్ళ ప్రీమియంలో నుంచి రిబేట్ ఇస్తాయి. మీ అడ్వైజర్ని అడిగి క్లారిటీ తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో క్యాష్, డైలీ క్యాష్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే సపోజ్ మీరు ఒక నార్మల్ వేజ్ ఎంప్లాయీ అనుకోండి, ఎక్కువ సంపాదన లేదు, మీరు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ బేసిక్ సమ్ ఇన్సూర్డ్ అబౌవ్ 5 lakhs 10 lakhs తీసుకుంటే వాళ్ళు డైలీ క్యాష్ కింద ఆప్షన్ కూడా ఇస్తారండి. అది ఎలా అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటాయి. కొన్ని కంపెనీస్ మీరు కంటిన్యూస్గా 8 days హాస్పిటలైజేషన్లో కూడా ఉంటే రెంటెడ్ కాదు, షేర్డ్ అకామిడేషన్, అంటే సింగిల్ రూమ్ తీసుకోకుండా వేరే పేషెంట్స్తో 2 beds ఉన్న రూమ్లో కానీ 3 beds ఉన్న రూమ్లో కానీ షేర్డ్ అకామిడేషన్ తీసుకుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన రోజులు వాళ్ళకు డైలీ క్యాష్ కింద 800, 1000, 15 ఇలా ఇస్తారు. అదే కాకుండా అలా కండిషన్ లేకుండా కూడా మీరు క్యాష్ కావాలి అంటే హాస్పిటలైజేషన్ డేస్కి మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే రైడర్స్ అనేవి ఉంటాయి. ఆ రైడర్స్లో క్యాష్, డైలీ క్యాష్ అనే రైడర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లాగానే వీళ్ళు కొన్ని డిసీజెస్కి ఒక లిమిట్ అనేది పెట్టారు, వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టడం జరిగింది. అది ఐకి సంబంధించింది అంటే కాంట్రాక్ట్, అలానే సైనస్ ముక్కుకు సంబంధించింది, అలానే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా, అలానే పళ్ళకు సంబంధించింది. ఇలాంటి కొన్ని వాళ్ళు లిస్టెడ్ ఇస్తారు. మీరు పాలసీ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక 10, 15, 20 ఏవైతే ఇల్నెసెస్ ఉంటాయో అవి సాధారణంగా వచ్చే జబ్బులు, అంటే కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ సాధారణంగా ఎవరికైనా రావచ్చు. సో వీటికి మాత్రం వాళ్ళు 2 years
కానీ 1 year కానీ పాలసీని బట్టి వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టడం జరిగింది. అలానే ఈ 2 years తర్వాత ఇందాక మనం చెప్పాం హాస్పిటలైజేషన్ 24 hours ఉంటేనే వాళ్ళు ఇస్తారు క్లెయిమ్ వస్తుంది అని. అది ఈ కేసెస్లో అది వర్తించదు. ఇప్పుడు క్యాటరాక్ట్, సైనస్ ఇవన్నీ చిన్న చిన్న ఆపరేషన్స్ మీరు పొద్దున్నే వెళ్ళి టెస్టులు చేయించుకొని ఆపరేషన్ చేయించుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. ఇలాంటి వాటికి వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ అనేది దొరుకుతుంది. అలానే డే కేర్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. క్యాన్సర్కి సంబంధించి కీమోథెరపీ, డయాలసిస్, క్యాటరాక్ట్ ఇవన్నీ మీరు 24 hours హాస్పిటలైజేషన్ అవసరం లేదు. అంటే మీరు వెళ్ళిపోయి ట్రీట్మెంట్ తీసుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళేది. ఈ డైలీ కేర్ ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. చూసారు కదా వ్యూయర్స్, పార్ట్ 1 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, నరేంద్ర మీకు మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాడు. అలానే పార్ట్ 2 ఏమేమి కండిషన్స్ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకోవడానికి. ఈ 2 పార్ట్స్ చూసిన తర్వాత మీకు అంటే మేము 100% చెప్పకపోయినా కొద్దో గొప్ప అసలు తెలియని వాళ్ళకి some percent, తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం % ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ఐడియా వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇన్సూరెన్స్ రంగంలో గత 21 సంవత్సరాలుగా అనుభవకులైన ఒక ఎక్స్పర్ట్తో మేము ముఖాముఖి చేయడం జరిగింది. మేము ఏమేమి క్వశ్చన్స్ ఆయన అడగడం జరిగింది, ఆయన దానికి రిప్లై ఏమి ఇచ్చారు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి, ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వ్యూవర్స్, మా MVM ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ గెస్ట్తో ఫస్ట్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఎపిసోడ్లో చేయబోతున్నాం. అది అప్లోడ్ త్వరలో చేయబోతున్నాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో తప్పక తెలపండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉందా బెల్ బటన్ తప్పక నొక్కండి. మేము అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో ఇమీడియట్లీ మీ ఛానల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. టేక్ కేర్. జై హింద్.